బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎస్ఏ నివేదిక అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక ఇంజనీర్ల కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఈ కమిటీలో నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్లు, రామగుండం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్లు ఉంటారు. ఇక ఈ 5 సభ్యుల కమిటీని ఏప్రిల్ 30, 2024 ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు. ఇక మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన సత్వర చర్యలపై ప్రభుత్వానికి ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇవ్వనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఎన్డీఎస్ఏ నివేదిక అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక ఇంజనీర్ల కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు మీద తెలంగాణ రాష్ట్ర కమిటీ 5 చీఫ్ ఇంజనీర్లతో ఒక కమిటీని వేయడం జరిగింది. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టును పూర్తిగా అధ్యయనం చేసి వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఇందుకు సంబంధించి ఈ ఇంజనీర్ల బృందంలో 5 కమిటీ సభ్యుల్లో చీఫ్ ఇంజనీర్, జనరల్ ఇంజనీర్ తో పాటు ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ చీఫ్ ఇంజనీర్, అలాగే రామగుండం చీఫ్ ఇంజనీర్, అలాగే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ తో పాటు సిడిఓ చీఫ్ ఇంజనీర్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ, అన్నారం మరియు సుమ్మిళ్ళ బ్యారేజ్లకు సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్టును అయితే అధ్యయనం చేయనున్నారు. దీని ఆధారంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 5 కమిటీ సంబంధించి ఈ రిపోర్టును కూడా ఇప్పటికే ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ లోపాలు ఉన్నాయి, అలాగే ఇంజనీర్లు సూచించిన సలహాలను గత ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రధాన ఆరోపణ. దాంతోపాటు మేడిగడ్డ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని వివిధ బ్యారేజీలకు సంబంధించి కుంగిపోవడం, అలాగే నిర్మాణ లోపాలు ఉన్నాయనేది కూడా గతంలో నిరూపణ అయింది. కొన్ని చోట్ల కుంగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై కేబినెట్ లో కూడా చర్చిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రకటించారు. గతంలో ఇంజనీర్లు సూచించిన మేరకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఆమోదించినా కూడా బ్యారేజీ విఫలమైందంటూ కూడా మంత్రి చెప్పడం జరిగింది. అయితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది. బీఆర్ఎస్ బిల్లు కూడా ఎన్డీఎస్ఏ తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ బిల్లు కూడా ఆమోదం తెలిపిందన్న విషయాన్ని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంటే ఎన్డీఎస్ఏని ఆమోదించినటువంటి బీఆర్ఎస్ పార్టీనే ఆ రిపోర్ట్ ని ఇప్పుడు వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా తుమ్మిడిఎట్టి దగ్గర బ్యారేజ్ దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా అక్కడ అంత సామర్థ్యం లేదంటూ తప్పుడు ప్రచారం చేసి బ్యారేజ్ అనేది తరలించారనేది కూడా ఆయన ఆరోపించారు. ఇప్పటికే దీనిపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మంత్రి ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం డిజైన్ సంబంధించి
సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు కాళేశ్వరం బ్యారేజ్ల విచారణ కోసం వేసినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కూడా తన విచారణ అనేది కొనసాగిస్తుంది. ఇప్పటికే చాలా మంది ఈఎన్సీ జి అనిల్ కుమార్ ని కూడా తాజాగా విచారించింది. ఈ కమిషన్ సంబంధించి ఏప్రిల్ 30 తేదీతో కమిషన్ గడువు ముగిసిన నేపథ్యంలో నివేదిక అందజేయడం కోసం మరికొంత సమయాన్ని కూడా ఘోష్ ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఈ నెల మే 31 వరకు కూడా తన నివేదికను అందిస్తానని ఘోష్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కమిషన్ టైం ఎక్స్టెన్షన్ కూడా చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో మొత్తంగా కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ప్రభుత్వం అయితే సమర్థవంతంగా తన దర్యాప్తును కొనసాగిస్తుంది. అన్ని డైమెన్షన్స్ లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. వెన్నెల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.